난 모를 거야. హాయ్ హలో వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం ఏమొచ్చేసి అంటే రక్షాబంధన్ గురించి. అండ్ ముందుగా మీకు హ్యాపీ రక్షాబంధన్ శుభాకాంక్షలు. సో ఈరోజు మనం రాఖీ గురించి మనం మాట్లాడుకుందాం, ఈ రక్షాబంధన్ గురించి. అసలు రక్షాబంధన్ గురించి నువ్వేం చెప్తావు గురు, మాకు తెలియదా? రక్షాబంధన్ అంటే ఏంటి? అన్న చెల్లెలు వచ్చి అన్నకి రాఖీ కడుతుంది, అదే రక్షాబంధన్ అని మనం అంటాం. కానీ అసలు రక్షాబంధన్ అంటే ఏంటి అనేది ఒక కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలనేది నా ప్రయత్నం. అసలు రక్షాబంధన్ అనేది కేవలం అన్నా చెల్లెలు మాత్రమేనా, వాళ్ళకి సంబంధించిన మాత్రమేనా, లేకపోతే దీని గురించి ఇంకేమైనా ఉందా? దీని గురించి ఇంకేమైనా ఎవరైనా ఎక్కడైనా గ్రంథాల్లో కానీ లేకపోతే ఇంకెక్కడైనా ఏదైనా పెద్ద పెద్ద వాళ్ళు ఎక్కడైనా ఏమైనా రాశారా అని అంటే, యాక్చువల్ ఈ రీసెర్చ్ ఇవన్నీ పక్కన పెడితే రక్షాబంధన్ అంటే మీకు పేరులోనే ఉంటుంది, మనకి లైఫ్ లాంగ్ ప్రొటెక్ట్ చేసేవాళ్ళు, సపోర్ట్ చేసే వాళ్ళకి కట్టేదే ఈ రక్షాబంధన్. అంటే మనకి లైఫ్ లాంగ్ సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు ఉంటారు? మన పేరెంట్స్ లేదా మన బ్రదర్స్, సిస్టర్స్, తర్వాత మన లైఫ్లో వచ్చేవాళ్ళు లైఫ్ పార్ట్నర్, వీళ్ళకి మాత్రమే మనకు కడతాం. లేదా ఫ్రెండ్స్ కూడా. ఈ ఫ్రెండ్స్ అంటే ఆల్రెడీ ఫ్రెండ్షిప్ డే ఉంది కాబట్టి మరి ఇది కన్సిడర్ చేయొచ్చా అంటే కన్సిడర్ చేయొచ్చు. రక్షాబంధన్ ఈజ్ ఓవరాల్ ద రిలేషన్స్, అన్ని రిలేషన్స్ కలిపి ఎవరైతే నీకు ప్రొటెక్ట్ చేస్తారో, నీకు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి మాత్రమే మనం ఈ రక్షాబంధన్ కడతాం. అంటే దిస్ ఇస్ ద సింబాలిక్ ఆఫ్ ప్రొటెక్టింగ్ అండ్ సపోర్టింగ్. అంటే వాళ్ళు మనం ప్రొటెక్ట్ చేస్తున్నారు, మనకి రక్షణ ఇస్తున్నారు, వాళ్ళకి థ్యాంక్ యూ అని చెప్పడానికే ఈ రక్షాబంధన్. ఇప్పుడు ఫర్ సపోజ్ నాకు మా అన్నయ్య లేకపోతే మా చెల్లో లేకపోతే మా అక్కో లేకపోతే మా నాన్న, మా పేరెంట్స్, వీళ్ళు ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తున్నారు, నా ఫ్యామిలీ మెంబర్స్ సపోర్ట్ చేస్తున్నారు అనుకోండి, వాళ్ళకి వెళ్ళి నేను రాఖీ కట్టడంలో తప్పలేదు. ఎందుకంటే వాళ్ళు నాకు ప్రొటెక్ట్ చేస్తున్నారు. అది ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు, మానసికంగా మనకు సపోర్ట్ చేసి ప్రొటెక్ట్ చేసే వాళ్ళు ఉంటారు. అట్లాగే ఆడవాళ్ళకి ఫిజికల్గా, మెంటల్గా సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. సో అది ఏ విధంగా తీసుకున్నా మనకి కేవలం రక్షణ ఇచ్చేవాళ్ళు, అది ఏ విధంగా కావచ్చు, అది మెంటల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు. సో దానికి ఒక ముఖ్య ఉద్దేశమే ఈ రక్షాబంధన్ అనేది నేను అంటాను. సో ఇది ఎవరైనా కట్టచ్చు, అన్నదమ్ములు కట్టచ్చు, అక్క చెల్లెలు కట్టచ్చు, భార్యాభర్తలు కట్టుకోవచ్చు, ఫ్రెండ్స్ కట్టుకోవచ్చు, లేదా ఇంకా నీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా అత్త కానీ, పిన్ని కానీ, బాబాయ్ కానీ, బావ కానీ, సో ఎవరైతే సరే మనకి ఏదైనా కష్టం వచ్చినప్పుడు మనకి తోడుండి లేకపోతే మనకు వెనకుండి వెన్న తట్టి నేనున్నాను నాన్న, నేనున్నాను రా భయ్, అర్రే నేనున్నాను రా భయ్యా అని మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఎవరైనా మనం ఈ రక్షాబంధన్ కట్టచ్చు. సో దీని మీద చాలామంది చాలా రకాలుగా మళ్ళీ దీంట్లో ఏంటిది డిబేట్. అలా ఒకళ్ళు అంటారు, ఏంటన్నా నువ్వేం మాట్లాడుతున్నావు, రక్షాబంధన్ అంటే కేవలం అన్న చెల్లెలు సంబంధించింది, నువ్వేంటి ఏదో మాట్లాడుతున్నావు, నీకు తెలియనప్పుడు మాట్లాడొద్దు అని అంటారు. అరే నేను మంచిగా చెప్తున్నా కూడా అర్థం చేసుకోకపోతే, ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఇక్కడ తప్పు నేను ఎవరిని పట్టట్లేదు, మన పెద్దవాళ్ళు ఉన్నారు కదా, మన ముత్తాతల నుంచి తాతల నుంచి, వాళ్ళకి ఎవరు ఏం చెప్పారో అని తెలియదు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ టైంలో ఆ ట్రెడిషన్లో వాళ్ళు ఫాలో అయింది రక్షాబంధన్ అంటే ఇది అన్నా చెల్లెలకు సంబంధించింది అని చెప్పేసి వాళ్ళకి ఆ టైంలో ఆ ట్రెడిషన్లో వాళ్ళకి అది ఎవరో చెప్పారు, అదే వాళ్ళ మైండ్లో పెట్టుకున్నారు, అలా 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 ఆ ట్రెడిషన్ని ముందుకు తీసుకుని వెళ్తున్నారు. కానీ ఇప్పుడున్న మనకున్న టెక్నాలజీకి, ఇప్పుడున్న మనకి ఏదైనా ఒక థాట్ కానీ లేదా ఏదైనా మనం ఆలోచించాలి, ఇలా ఎందుకు చేస్తున్నారు, అసలు రక్షాబంధన్ అండి ఎందుకు, అసలు మనం ఇది కేవలం ఒక చెల్లి మాత్రం అన్నకి మాత్రమే కట్టాలా, అసలు రక్షాబంధన్ అంటే కేవలం బ్రదర్ సిస్టర్ సంబంధించేనా అని ఎందుకు దీని గురించి ఆలోచించాం? ఒక స్టెప్ ముందుకేస్తే, సో గుడ్డిగా మనము అన్నీ అంటే పెద్దలు చెప్పేది మంచిదే, నేను కాదనట్లేదు, కానీ ప్రతిదీ గుడ్డిగా నమ్మేసి వెళ్ళకూడదని అనేదే నా ఉద్దేశం. ఓకే, సో అంటే ఇది నా ఒపీనియన్. సో ఇది మీ అందరి ఒపీనియన్గా ఉండాలి అని అయితే నేనైతే అనుకోవట్లేదు. మీరు దాన్ని అర్థం చేసుకుంటే ఓకే, లేదు నేను పట్టిన కుందేలకి 3 కాళ్ళు అని మీరు అనుకుంటే అది మీ ఇష్టం. బట్ నా దృష్టిలో ఏంటంటే రక్షాబంధన్ అనేది మనకెవరైతే లైఫ్ లాంగ్ ఒక అండగా తోడుగా, లైఫ్ లాంగ్ అంటే అందరూ లైఫ్ లాంగ్ ఎవరు ఉండిపోలేరు, కాకపోతే వాళ్ళు బ్రతికినంత వరకు లేదా మనం బ్రతికి ఉన్నంత వరకు మనం ఎవరికైతే మనల్ని ఎవరైతే సపోర్ట్ చేస్తారో, ప్రొటెక్ట్ చేస్తారో, అలాగే మనం ఎవరినైతే ప్రొటెక్ట్ చేస్తారో, సపోర్ట్ చేస్తామో వాళ్ళకి మనం
మనం కడతాం వాళ్ళకి, మనకు సపోర్ట్ చేసే వాళ్ళకి. అలాగే వాళ్ళు కూడా మనం కడతారు, మనం ప్రొటెక్ట్ చేస్తే. సో అది నా దృష్టిలో రక్షాబంధన్ అయితే అది. నేనైతే నాకున్న క్లారిటీతో నేను మీకు క్లారిటీగా చెప్పాను. సో ఇందులో నేను ఏమైనా తప్పుగా మాట్లాడినట్టు మీకు అనిపిస్తే, సో ఇక్కడ ఎవరు మనోభావాలు దెబ్బతీయాలన్న ఉద్దేశం కాదు, అర్థం అవ్వాలనే ఉద్దేశంతోనే చెప్పాను. ఓకే. సో ఒకవేళ నీకెవరైనా నేను చెప్పిన థియరీ మీకు నచ్చినట్టయితే ఫాలో అయిపోవచ్చు. ఓకే. జస్ట్ ఇది ఒక చిన్న చేంజ్ కోసం, అంటే మనం ఇప్పుడున్న దాంట్లో ఒక చిన్న వరల్డ్లోనే మనం బతుకుతున్నాం. చిన్న వరల్డ్ అంటే మీకు ఎలా చెప్పాలి, అంటే ఒక చిన్న థింకింగ్ ప్రాసెస్. ఓకే, రక్షాబంధన్ అంటే ఇదే 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 అని చెప్పేసి మనం అక్కడే ఆగిపోతున్నాం. కానీ రక్షాబంధన్ అది కాదు, దీన్ని ఇలా కూడా మనం ఆలోచించవచ్చు అనే ఒక బ్రాడ్ స్పెక్ట్రమ్ నుంచి నేను ఈ థియరీని నేను చెప్పడం జరిగింది, అంతే. ఇది నాకు ఎవరైనా చెప్పారా లేదా ఎవరన్నా నాకు చెప్తే నేను మీకు చెప్తున్నానా అనేది ఏమీ లేదు. నాకు కూడా నేనేంటంటే ప్రతిదీ ఈ కోణంలో కాకుండా, నలుగురిలో కాకుండా ఇది ఇలా ఎందుకు ఆలోచించకూడదు, ఇది తప్పు కాదు కదా అని అన్ని విధాల కోణంగా ఆలోచించి నేను చెప్తున్నాను. సో ఇది రక్షాబంధన్ యొక్క థియరీ. సో హ్యాపీ రక్షాబంధన్. సో అందరూ మంచిగా సెలబ్రేట్ చేసుకోండి. ఓకే. అండ్ నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒరే బాబు నాన్న కొంచెం కామెంట్ అయినా చేయండి రా. ఓకే, నాకు అప్పుడు అర్థం అవుతుంది. ఓకే, అలా అని ఎక్కువ తిట్టద్దే. ఓకే, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ నా ఛానల్ కూడా ఎంకరేజ్ చేయండి. ఇలాంటి ఎన్నో కంటెంట్స్ ఓపెన్గా మనం దాన్ని నేను పాడ్కాస్ట్ లాగా నేను మీతో ఇలాగా ప్రతిదీ షేర్ చేసుకోవడానికి నాకు ఒక మంచి ఆపర్చునిటీ ఉంటుంది, మంచి నాకు గ్రోత్ కూడా ఉంటుంది. కాబట్టి నన్ను నేను విశ్లేషించుకోవడానికి, అట్లాగే నేను చెప్పేది కూడా మీరు కూడా ఒక్కసారి విశ్లేషించుకొని, అవును మనోడు చెప్పాడు కదా ఆలోచిద్దాం అని మీరు కూడా విశ్లేషించుకుంటూ, సో షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఓకే, థ్యాంక్ యూ అండ్ హ్యాపీ రక్షాబంధన్. థ్యాంక్ యూ, బాయ్.